ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. రేడియో మిత్రులందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ రేడియో దినోత్సవాన్ని ఫిబ్రవరి 13నే ఎందుకు జరుపుకుంటాం అన్న విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా 1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్య సమితి రేడియోను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సమావేశంలో ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫార్సు చేసింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు, ఐక్యరాజ్య సమితి సంస్థలు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. 2011 నవంబర్లో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా తమ అంగీకారాన్ని ప్రకటించాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి యునెస్కో సభ్యత్వమున్న అన్ని దేశాల్లో అధికారికంగా ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. ఈ సందర్భంగా మన రేడియో గురించి కాసిన్ని కబుర్లు చెప్పుకుందాం. కాంతి వేగ పౌనపుణ్యంతో విద్యుత్ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియని రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. అలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనమే రేడియో. మన దేశంలో తొలిసారిగా 1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే రేడియో ప్రసారాలను ప్రారంభించింది. 1927 జూలై 23న తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. తరువాత 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. 1956 నుండి అధికారికంగా ఆకాశవాణిగా పిలువబడుతున్న ఆల్ ఇండియా రేడియో భారతదేశ జాతీయ ప్రజా ప్రసార సంస్థ. ఆల్ ఇండియా రేడియో ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్. ప్రసార భాషల సంఖ్య మరియు అది అందిస్తున్న సేవలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార మాధ్యమాలలో ఒకటి ఆల్ ఇండియా రేడియో. ఇక మన హైదరాబాద్లో 1935లోనే రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించిన డక్కన్ రేడియోలో ప్రభుత్వ సమాచారంతో పాటు సంగీత కార్యక్రమాలు ప్రసారం చేసేవారు. టీవీలు, ఇంటర్నెట్లు, ఓటీడీలు అనేవి లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మనస్సుల్లో స్థానాన్ని ఏర్పరచుకుంది. రేడియో ప్రసార మాధ్యమ రంగంలో ఎన్నో సంచలనాలను సృష్టించింది. స్వాతంత్ర్య పోరాటంలో, గోవా సంగ్రామంలో, ప్రజా ఉద్యమాల్లోనూ రేడియో సాధారణ ప్రజానికానికి అవసరమైన సందేశాలను అందించి చేరువైంది. 2 దశాబ్దాల క్రితం వరకు సగటు మనిషి జీవితంలో రేడియో ఓ అంతర్భాగం. కలత చెందిన మనస్సుకు అది ఓదార్పు. సంతోష సమయంలో అదే తోడు. సమాచారానికి అదే అసలైన చేదోడు. కమ్మని కబుర్లు చెప్పే నెచ్చెలి. ఇలా అందరికీ ఎన్నో అనుభవాలు పంచిన నేస్తం మన రేడియో. పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్తోనే సుప్రభాతం పలుకుతుంది. మధ్యాహ్నం వేళ పెద్దయ్య, చిన్నమ్మ ముచ్చట్లను వినిపిస్తుంది. సాయంత్రం జనరంజకంగా జానపదులను కదిలిస్తుంది. రాత్రివేళ
మధుర గీతాలను వినిపించి ప్రతి మనస్సును ఆహ్లాదపరుస్తుంది. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు వీణులకు విందుగా పాటలు, మాటలు, వార్తలు వింటూ మన రోజువారీ పనులు చేసుకోవచ్చు. ప్రతిరోజు పలు భాషల్లో వార్తలను వినిపిస్తూనే జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సినిమా పాటలు, వ్యవసాయ కార్యక్రమాలు, కథానికలు, నాటికలు, శబ్ద చిత్రాలను ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసి రేడియో ప్రజలకు మరింత చేరువైంది. అందుకే ఈ రోజుకి కూడా వినోద సాధనంగా ముందు వరుసలోనే ఉంది మన రేడియో. రేడియోలో పని చేయటం అంటే ఎంతో అదృష్టంగా భావించిన ఎంతోమంది తమ మాటలతో శ్రోతలకు చేరువయ్యారు. మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు మొదటి మహిళా అనౌన్సర్ శ్రీమతి పున్నావజుల భానుమతి గారు. ఆవిడ రేడియో భానుమతిగా తరువాత చాలా గుర్తింపును పొందారు. రేడియో ఎంతోమంది కళాకారులను పరిచయం చేసింది. ఎంతోమంది రచయితలకు పురుడు పోసింది. మరెంతో మందికి అన్నం పెట్టి అక్కున చేర్చుకుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు, వింజమూరి నరసింహారావు గారు, ముద్దుకృష్ణ, ఉషశ్రీ, ప్రయాగ రామకృష్ణ, ఇక సినీ నటులు జగ్గయ్య, గొల్లపూడి మారుతీరావు లాంటి ఎంతోమంది మహానుభావులు ఆకాశవాణిలో పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేసి తమ శ్రావ్యమైన స్వరంతో శ్రోతలను కట్టిపడేసిన ఎందరో మహానుభావులు ఆ తరువాత విశేష ప్రజాదరణ పొందారు. రేడియో అంటే కేవలం ఒక వినోద సాధనమే కాదు, అది స్వాతంత్ర్య కాంక్షను రగిలించింది. భాగ్యనగర్ రేడియో నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతపరిచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హింద్ రేడియో, అలాగే రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో నడిచిన ఆజాద్ రేడియోలు బ్రిటిష్ వారికి చెమటలు పట్టించాయి. విపత్కర పరిస్థితిలోనూ విలువైన సమాచారం అందించటంలో ముందుంటుంది రేడియో. రేడియోతో అనుబంధం అద్భుతమైన జ్ఞాపకం. పాత రోజుల్లో వార్తలు, పాటలు, నాటకాలు వినటానికి రేడియోనే ప్రధానమైన ఆధారం. రేడియో కార్యక్రమాలను వింటూ రేడియోతో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకున్నారు అప్పటి తరం వారు. కాలం మారినా రేడియో అందించే ఆహ్లాదం ఇప్పటికీ ప్రత్యేకమైనదే అంటూ తమ అభిప్రాయాలను, రేడియోతో తమకున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు కొంతమంది. శ్రోతలందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు చెదుర మాణిక్యం గుప్తా. నేను 8వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు రేడియో కార్యక్రమాలంటే చాలా ఇష్టం. కావున మా నాన్నగారిని ఒప్పించి హైదరాబాద్కు తీసుకెళ్లి ఒక రేడియో కొనుక్కొని వచ్చాను. మా చిన్ననాటి స్నేహితులందరితో కలిసి మా ఇంట్లో ఉన్న పెద్ద గదిలో రేడియో కార్యక్రమాలను వినేవాణ్ణి. రేడియో కార్యక్రమాల్లో బాలలకు సంబంధించిన కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు, నాటికలు విరివిగా ప్రసారం అయ్యేవి. గ్రామీణ ప్రాంతాల్లో వార్తాపత్రికలు చేరలేని సమయంలో రేడియో ప్రసారాల వల్ల సామాజిక చైతన్యం, రైతులకు కావలసిన నేర్పరితనము, సాహితీ కార్యక్రమాలు, నాటికలు, ఇష్టమైన పాత పాటలు ప్రేక్షకులందరినీ రంజింపజేసేవి. అలాగే నిజామాబాద్ ఆకాశవాణి ద్వారా సాహితీ పిపాసులైన నాలాంటి ఔత్సాహిక కళాకారులకు ప్రసార కార్యక్రమాలు ప్రసారం చేయడానికి మాకు అవకాశం లభించింది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న
పండితులకు, పామరులకు అందరికీ ఉపయోగపడే అనేక రకాల విభిన్నమైన కార్యక్రమాలు ప్రసారం చేయడము ఒక గొప్ప విషయం. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో ఆకాశవాణి కేంద్రాలను ఏర్పాటు చేసి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి అందరినీ రంజింపజేయడం ఒక మంచి శుభ పరిణామం. అంతేకాకుండా ఎన్ని మాధ్యమాలు వచ్చినా రేడియోకు మించిన ప్రసార సాధనం ఇప్పటికీ కూడా పోటీ పడే రీతిలో లేదు. ఇప్పటికి కూడా సమయం దొరికినప్పుడు రాత్రి వరకైనా ఒక్కరోజైనా అనేక కార్యక్రమాలు రేడియో ద్వారా వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. కావున మరొక్కసారి ఈ ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుతున్నాను. నా పేరు విపి చందన్ రావు. నేను పుట్టింది పెరిగింది ఇదే నిజామాబాదు నగరంలోనే. నా వయసు 73 సంవత్సరాలు. హైదరాబాద్, నిజామాబాదు రేడియో కేంద్రాల నుండి నా కవితలు, లలిత దేశభక్తి గీతాలు పలుమార్లు ప్రసారమయ్యాయి. నాకు భాష పట్ల ఆసక్తి కలిగించింది ఆకాశవాణి మాత్రమే. భాషావాక్య నిర్మాణం ఎలా ఉండాలో, తెలుగు పదాలను ఎక్కడ ఎంత మెత్తగా ఒత్తాలో, ఎక్కడ ఎత్తి పలకాలో నాకు ఉచ్చారణ నేర్పింది రేడియోనే. రేడియో అంటే ఈ 73 ఏళ్ల వయసులో కూడా అంతే ఆసక్తి. ఆకాశవాణి ప్రసారం చేసే పాటలే నాకు అమూల్యమైన పాఠాలు. రేడియో వింటూ వింటూ ఇప్పుడు ఒక కవిగా, వక్తగా, వ్యాఖ్యాతగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నానంటే అందుకు ప్రధానమైన కారణం ఆకాశవాణి మాత్రమే. నేను సర్వదా రేడియోకు ప్రియభక్తుడిని. ఆకాశవాణి నాకు అమ్మ, ఆకాశవాణి నాకు ఒక విశ్వవిద్యాలయం. నమస్తే అండి. నా పేరు కామేశ్వరి. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం కోనసీమ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ముందుగా ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అలసిన మనసుల్ని ఉత్తేజపరిచి మనోల్లాసాన్ని కలిగించే ఆత్మీయ నేస్తం ఆకాశవాణి. నేను గత 37 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నా. నా చిన్నతనంలో పంచాయతీ కార్యాలయంలో గ్రామ్ఫోన్ రేడియో వినేవాళ్ళం. అదొక మర్చిపోలేని జ్ఞాపకం. మేము స్కూల్కి వెళ్ళే వరకు, తర్వాత వచ్చిన తర్వాత కూడా రేడియో వింటూనే ఉండేవాళ్ళం. అప్పటి నుంచి ఆ అనుబంధం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. చిన్నతనంలో రేడియోలో అనౌన్సర్ల మాటలు విని ఎంత బాగా మాట్లాడుతున్నారో అని మురిసిపోయేవాళ్ళం. పాటలు కూడా బాగా వినేవాళ్ళం, చాలా ఇష్టం. ఆ తర్వాత రేడియో వలన ఉపయోగాలు, ఆ కార్యక్రమాలు ఎంతగా ఉపయోగపడతాయో తెలిసాక ఇంకా అన్ని కార్యక్రమాలు వినడం మొదలుపెట్టాం. విభిన్న రంగాల్లో ప్రతిభావంతుల పరిచయాలు, సన్మార్గం, సత్ప్రవర్తన నేర్పే మంచి మాటలు, మంచి ఆరోగ్యం కోసం డాక్టర్లతో పరిచయాలు, సలహాలు, సూచనలు ఇవన్నీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. మహాత్ములు, రాజులు, కవులు ఇలా ఎందరో చరిత్రలో నిలిచిన మహనీయులు జీవిత విశేషాలు తెలియజేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి. ఇంకా నీతిని, స్ఫూర్తిని, ఆదర్శనీయతను ఇచ్చే నాటికలు, నాటకాలు, కథానికలు మొదలైనవన్నీ వింటాం. చారిత్రాత్మక గాథలతో హరికథలు, బుర్రకథలు మొదలైన కళారూపాలు ఎన్నో అందిస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాలతో జాతీయ, అంతర్జాతీయ వార్తా ప్రసారాలు, ఇంకా ఆనందాన్ని, వినోదాన్ని ఇచ్చే సినిమా పాటలు, సంగీత కచేరీలు, లలిత జానపద గీతాలు ఇలా ఎన్నో విధంగా అలరిస్తోంది. తుఫానులు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలి, సలహాలు, సూచనలతో మాకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందిస్తూ శ్రోతలకి తోడు నీడగా ఉంది ఆకాశవాణి. దీనికి ఉదాహరణగా 1996 నవంబర్లో కోనసీమకు తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో ముందుగానే హెచ్చరికలు ఇస్తూ జాగ్రత్తలు తెలియజేసి నిరంతరాయంగా ప్రసారాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఆకాశవాణి వారు. కరెంటు లేదు, భయంకరమైన వాతావరణం, అది విపరీతంగా గాలి, కుంభవృష్టిగా వాన. రేడియోలో చెప్తే వార్తల ద్వారా తప్ప ఇక బయట పరిస్థితి ఎలా ఉందో తెలిసే అవకాశమే లేదు. అంతటి అంధకార పరిస్థితి అది. పెద్ద పెద్ద వృక్షాలు, కరెంటు స్తంభాలు, ఇళ్ళు అన్ని కూలిపోయి తీవ్ర నష్టం కలిగింది. 3 నెలల వరకు మాకు కరెంటు లేదు. సంక్రాంతి కరెంటు వచ్చింది. ఆ చీకటి రోజుల్లో వెలుగే నిలిచింది ఆకాశవాణి. ఇది ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభూతి. ఇప్పుడు న్యూస్ అండ్ ఎయిర్ ద్వారా ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా వినగలుగుతున్నాం. రైతులు, వృద్ధులు, యువత కోసం, కార్మికుల కోసం, పిల్లల కోసం, మహిళల కోసం ఇలా
అందరి కోసం అన్ని తరాల వారిని ఆకట్టుకుంటూ అన్ని రంగాల్లో అన్నిటా తానే నిలిచి సేవలందిస్తున్న ఆకాశవాణి కృషి మరువలేనిది, వెలకట్టలేనిది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు శ్రీమతి పెమ్మరాజు రామశిశు అప్పారావు. మా చిన్నప్పుడు అంటే ఇంచుమించు 60-70 ఏళ్ల క్రితం అన్నమాట. ఆ ధ్వని చెవిని పడితే గానీ నిద్ర లేచేవాళ్ళం కాదు. లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మాకు దిశానిర్దేశం చేసే పనిని కూడా తనకే వదిలిపెట్టేవాళ్ళం. తను అంటే ఎవరో అనుకుంటున్నారా? తను ఎవరో కాదండి, రేడియో అన్నమాట. అప్పట్లో టీవీలు, ఫోన్లు, సెల్ ఫోన్లు, యూట్యూబ్లు లాంటి గందరగోళ మాధ్యమాలు ఏవీ ఉండేవి కాదు. ఉండేది ఒకే ఒక్క మాధ్యమం, ప్రశాంతంగా హాయిగా ఉండే ఏకైక ప్రసార మాధ్యమం ఆల్ ఇండియా రేడియో, అదే ఆకాశవాణి. రేడియోతో పాటే మా దినచర్య, అదే మా జీవన విధానం ప్రారంభమయ్యేది. శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ అద్యంతో మేలుకొల్పు అయితే వందే మాత్రం, తర్వాత దేశభక్తి గేయం, భక్తిరంజని, ఇది వరుస క్రమం. భక్తిరంజని గీతాలను బట్టి ఆ రోజు ఏ గుడికి వెళ్ళాలో చెప్పేసుకునేవాళ్ళం. తర్వాత వ్యవసాయ కార్యక్రమాలు అప్పుడు వచ్చేవాడు. ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా సుయంతాం ప్రవాచకో బలదేవానంద సాగర అనుకుంటూ సంస్కృత వార్తలు, ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు, తర్వాత ప్రధాన వార్తలు. జోలిపాళెం మంగమ్మ గారు చదివే తీరు అమోఘం. కందుకూరు సూర్యనారాయణ గారు, అద్దంకి మన్నార్ గారు, తయ్యా వెంకటరమణమూర్తి గారు, తిరుమలశెట్టి శ్రీరాములు గారు, వీరందరిది ఎవరిది వారిదే విలక్షణ శైలి. తర్వాత వరుసగా సంస్కృత పరిచయం, సంగీత కార్యక్రమాలు. మేము మా కాలేజీ స్కూళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, చిన్నక్క, ఏకాంబరం, ఆ సంభాషణలు, సంబోధనలు అమోఘం. ఇక తర్వాత స్త్రీల కోసం మహిళా మండలి కార్యక్రమాలు, అవి ఇవి అవేర్నెస్ కలిగించేవి. తర్వాత సీఫిల్ వాళ్ళు ఇంగ్లీష్ పాఠాలు ఎంత బాగుండేవో. ఇప్పుడు 4 ముక్కలు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నామంటే అది రేడియో పుణ్యమే. ఇక ఆదివారం వచ్చిందంటే వీధిలోని చిన్నపిల్లలందరూ మా ఇంటి దగ్గరే. బాలానందం. ఇక తర్వాత రేడియో నాటకాలు. నండూరి సుబ్బారావు గారు నటించిన గణపతి నాటకం ఎన్నిసార్లు ప్రసారం చేసినా అంత ఆదరణ ఉండేది. ఇప్పుడు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే వీధులు ఎలా ఖాళీగా ఉంటాయో, అప్పుడు బుధవారం బినాకా గీత వచ్చేటప్పుడు చెవులన్నీ రేడియోకే చేరేవి, వీధులన్నీ ఖాళీగా ఉండేవి. ఇక జానపద కళారూపాలైన హరికథలు, బుర్రకథలు, జానపద గేయాలు ఇవన్నీ రేడియో ద్వారానే సుమండి మాకు పరిచయం. ప్రఖ్యాత సంగీత కళాకారులైన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కానీ, శ్రీ చెంబయ్య వైద్యనాథ్ భాగవతారు గారు కానీ, కన్నన్ గారి వేణువు కానీ, చిట్టిబాబు గారి వీణ కానీ, నేదునూరి వారి గాత్రం కానీ, అన్నవరపు రామస్వామి గారి వైలిన్ కానీ ఇవన్నీ మాకు రేడియో ద్వారానే సుమండి తెలుసు. సాహితీవేత్తలు, సాహితీమూర్తులు కూడా చాలామంది రేడియో ద్వారానే ఖ్యాతిని ఆర్జించిన వారే. గొల్లపూడి మారుతీరావు గారు, సుత్తివేలు గారు, వీరభద్రరావు గారు రేడియో ద్వారానే సుపరిచితులు, లబ్ధ ప్రతిష్ఠులు. ఒక విధంగా తెలుగు సంగీత సాహిత్యాలు వన్నెకెక్కి ఖ్యాతి ఆర్జించారు అంటే అది ఆల్ ఇండియా రేడియో మహారాజ పోషణ సుమండి. సాయంత్రం అయిందంటే రేడియో సిలోన్ మీనాక్షి పన్నదురయ్య గారి కంఠం, ఆ భాషణ ఎంత బాగుండేవో, ఆ మాటలు, ఆ పాటలు. అంతెందుకు, పెళ్లి మాటలు మాట్లాడే సమయంలో మా అమ్మాయి యువవాణికి ఆర్టికల్స్ రాస్తుందండోయ్ అంటే, మా వాడేం తక్కువ కాదండోయ్, ఉభయ కృషి లోపల మా వాడి ఉత్తరం తప్పకుండా ఉంటుంది అనగానే, అలాగా అయితే ఈ సంబంధం ఖాయం అని కుదిర్చేసుకునేవారు. అది మరి అప్పట్లో రేడియో అంటే అంత క్రేజ్. ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. నేను మెజిషియన్గా చాలా సంవత్సరాలుగా మ్యాజిక్స్ చేస్తూ రేడియో కార్యక్రమాలను రెగ్యులర్గా వింటూ ఉండేవాడిని. నా చిన్నతనంలో రేడియో వినడం అంటే బాగా సరదాగా ఉండేది. రేడియోలో ప్రసారమయ్యే బాలానందం కార్యక్రమం అంటే మరీ ఇష్టంగా వింటూ ఉండేవాడిని. అందులో వినిపించే నాటికలు, కథలు చాలా ఆనందంగా అనిపించాయి. అంతేకాకుండా తర్వాత కాలంలో నేను కూడా రేడియో కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగడం నిజంగా చాలా అదృష్టం. మన నిజామాబాద్ FM రేడియో స్టేషన్ ప్రారంభమై కళాకారులకు ఒక స్వర్ణయుగం ప్రారంభమైందనే చెప్పాలి.
ఎందుకంటే ఆ రోజుల్లో నిజామాబాద్ జిల్లాలోని కళాకారులను ప్రోత్సహించడానికే నిజామాబాద్లో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ప్రారంభించారని అందరూ అంటూ ఉండేవారు. జిల్లాలో ఉన్న వివిధ కళారూపాల కళాకారులంతా కూడా ఎంతో ఆనందంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తమ ప్రతిభను శ్రోతలకు తెలియజేసేలా చేసుకునేవారు. అలాంటి ప్రక్రియలో భాగంగానే నాకు సంబంధించినటువంటి మ్యాజిక్ కళ మీద ఇంటర్వ్యూలు మొదలుకొని ఎన్నో రకాల వెరైటీ ప్రోగ్రామ్స్ చేస్తూ దాదాపు నేను 40 నాటకాలు రాసి ప్రజెంట్ చేయడం నాకు ఎంతో గర్వంగా ఆనందంగా ఉంది. ఎంతోమంది కళాకారులతో కలిసి చేసిన ఆనందం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అలా సాగిపోతున్న సందర్భంలో నాలోని టాలెంట్ను గుర్తించిన అప్పటి రేడియో స్టేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు మన తెలంగాణ మాండలికంలో సందేశాత్మకంగా వినోదాత్మకంగా సాగే ఒక ఫీచర్ని రూపొందించి నాతో చేయించారు. నన్ను గడబడి గంగారంగా మార్చేసిన ప్రతిభ కూడా వారిదే. అది శ్రోతల అభిమానాన్ని విశేషంగా ఆకర్షించింది. వారం ఆదివారాల్లో ఉదయం 10 నిమిషాల పాటు ప్రసారమైన ఆ గడబడ గంగారంలో వారం ఒక అంశాన్ని తీసుకొని ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో నేను ప్రజెంట్ చేసినటువంటి వివిధ రకాల అంశాలు అందరికీ నవ్వు తెప్పించేవే కాకుండా తెలంగాణ మాండలికానికి ఒక ప్రత్యేకత ఉంది అని ఎంతోమంది ఆనందంగా ఆస్వాదించారు. నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ ఆనందాన్ని ఇప్పటికీ నెమరు వేసుకుంటూనే ఉంటాను. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని అనేక క్షేత్రాలను గురించిన గొప్పతనాన్ని వెలుగుతోకి తేవాలి అనే ఉద్దేశంగా క్షేత్రాలకు సంబంధించినటువంటి పరిశోధన చేయమని నన్ను కోరినప్పుడు అపురూప కళ శిల్ప సౌధం డిచ్చిపల్లి అనే నాటకం ఒకటి రాశాను. అది ఢిల్లీ దాకా వెళ్ళడం చాలా ఆనందదాయకం. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన డైరెక్టర్స్ కొంతమంది గడబడ గంగారావునే కొనసాగిద్దాము అని అన్నప్పటికీ పరేషాన్ పర్వయ్య పేరుతో మళ్ళీ తెలంగాణ మాండలికంలో మరో 13 వారాల పాటు విశేషమైనటువంటి అంశాలని జోడించి ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాలను నేను రూపొందించే అవకాశం మన నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ నాకు కల్పించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. రేడియో శ్రోతలందరికీ మనవి చేసేది ఏముందంటే, రేడియో వినడం ద్వారా మనకి విజ్ఞానంతో పాటు వినోదము, ఆరోగ్యము, ఆహ్లాదము, ఆనందము ఎన్నో అంశాలు మనకి ఈజీగా తెలుస్తూ ఉంటాయి. కనుక శ్రోతలందరూ కూడా రేడియో దినోత్సవ సందర్భంగా రేడియోని వినడం అనేది ఒక మంచి అలవాటుగా కొనసాగించాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరి శ్రోతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాడు జాదు రంగనాథ్. శ్రోతలందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నాగేశ్వరరావు అండి. మాది మాధవ్ నగరం. చిన్నప్పటి నుంచి మాకు ఈ రేడియో సంబంధం అనేది మాకు మొదటి నుంచి ఉంది. ఎప్పుడు రేడియో వినేవాళ్ళం. రేడియో అంటేనే ఒక మంచి అనుభూతి. అసలు మా చిన్నప్పుడు రేడియో అనే వస్తువు లేకపోతే మేము ఇంత మంచిగా ఉండేవాళ్ళం కాదు. భాష అంటే రేడియో భాష, టైం అంటే రేడియో టైం. అలా ఉండేది రేడియో టైం. పిల్లల ప్రోగ్రాములు, స్కూలు ప్రోగ్రాములు, రైతులకి, కార్మికులకి, స్త్రీలకి, యువకులకు ఒకటేమిటి, అందరికీ రేడియో ఒక కేంద్ర బిందువుగా మాకు ఉండేదండి. అంతెందుకు, మేము రైతులు కదా, మా కోసం పొలం పనులే ఒక కార్యక్రమం ఉండేది. అందులో మా రైతుల కోసం సలహాలు, సంప్రదింపులు అన్నీ ఉండేవి. అవి విని మేము మా పొలం వ్యవసాయం చేసుకునేవాళ్ళం. సెలూన్లో పాటల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా ఆ పాటలు వింటూ ఆదివారం మధ్యాహ్నం వచ్చే నాటకాల కోసం కూడా మేము వారాంతం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. సాయంత్రం పూట 5ంటికి జానపద గేయాలు వచ్చేవి. ఆదివారం రంగస్థల పద్యాలు వచ్చేవి. మాట మంచి కార్యక్రమం ఉండేది. చిన్నక్క, ఏకాంబరం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉండేవి. పాడి పంటల కార్యక్రమాలు ఉండేవి. ఆ రేడియో వింటూనే మేము పెరిగాము. ఇప్పుడు ఎన్నో రకాలుగా టీవీలు కానీ, ఫోన్లు కానీ ఇవన్నీ వచ్చినాయి. అయినా కానీ మేము రేడియో ఒక అనుబంధాన్ని మర్చిపోలేకపోతున్నాం. ఎప్పుడు కూడా మేము రేడియో వింటూ ఉంటాం. రేడియోకి మేము దగ్గరగా ఉంటాం. ఆ కార్యక్రమాలు మాకు ఎంతో ఇష్టం. ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా శ్రోతలకు శుభాకాంక్షలు. నా పేరు కోటి పద్మావతి శంకర్రావు. వయసు నాది 87.
నాకు తెలిసి మా ఇల్లు కాకుండా వేరే ప్రపంచము అంటే రేడియో మాత్రమే. మా ఇంట్లో ఒక రేడియో ఉండేది. స్విచ్ వేసినా పలికేది కాదు, నేనే వెళ్ళి కొడితేనే పలికేది. అలా అది నా కంట్రోల్లో ఉండేది. పలికింది మొదలు బోలెడు ప్రోగ్రాములు వచ్చేవి. శ్రీరంగం గోపాలరత్నం గారి కంఠము ఎంతో బాగుండేది. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అనే పాట ఎంతో బాగుండేది. ఎంఎస్ రామారావు గారి పాట తిరుమల మందిర సుందర హరిగోవింద హరిగోవింద అని పాడేవారు. చాలా బాగుండేది, నాకు ఇష్టమైంది. ఎంకి పాట రాబోయి బంగారు మామ అని పాడేవారు. వంటలు పిండి వంటలు చెప్తుండేవారు. అన్నీ మన పనికి వచ్చేవి, బాగుండేది. మంగళవారం అనుకుంటా హరికథలు, సాయంత్రం హరికథలు వచ్చేవి, చాలా బాగుండేవి. రేడియో నాటకాలు ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ఉండేవి. పాత్రధారులు పోటీ పడి చేసేవారు. అప్పుడంతా అదో ప్రపంచము, గందరగోళాలు లేని చక్కటి ప్రపంచం అలా ఉండేది. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. నేను అరుణ, ఇబ్రహీంపట్నం. నేను దాదాపు 22 సంవత్సరాలుగా రేడియో వింటున్నాను. ఈ రేడియో వినడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రేడియో కార్యక్రమాల వలన మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మన వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించుకోవాలో మనం నేర్చుకోగలుగుతాం. రేడియోలో వచ్చే మంచి కార్యక్రమాలు మరియు పాటలు అన్నీ మన జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందులో ముఖ్యంగా నిజామాబాద్ కార్యక్రమాలు నేను ఎక్కువగా వింటాను. అప్పట్లో నేను రేడియోకి చాలా ఉత్తరాలు వేసేదాన్ని. అభిరుచి, అంశం ఆధారంగా పాటలు, లేఖవాలి, ఇలా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. అలో ఎఫ్ఎంకి కూడా చాలాసార్లు ఫోన్ చేసేదాన్ని. అయితే రేడియోతో నా అనుబంధం 22 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ అనుబంధం తెలిపే ఓ చిన్ని కవిత మీకోసం ఇప్పుడు వినిపిస్తాను. వాణి ఆకాశవాణి నువ్వే నా హృదయ రాణి, నువ్వు విజ్ఞాన వినోదాల ప్రవాహాల జరి, నీ స్వరం పలికే ధ్వని మాకు ఆనంద శ్రవణానందవలి, నువ్వు మాకు దొరికిన అపురూప గని, నీకు నేను అభిమాని. ఒక్క తరం వెనక్కి వెళితే ఆకాశవాణితో అనుబంధం లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. అలాంటి కొంతమంది శ్రోతలు తమ మనస్సులో ఆకాశవాణితో ముడివేసుకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మనతో ఇలా పంచుకున్నారు. మొదటి తరం రేడియో ఒకే చోట పెట్టి వినవలసి వచ్చేది. ఎందుకంటే దాని ఆకారం పెద్దదిగా ఉండేది. తరువాత మార్పులు చెందుతూ అరచేతిలో అమరిపోయేంత చిన్న రేడియోలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని సెల్ ఫోన్స్లోనూ రేడియో వినే అవకాశం ఉంది. వాకింగ్లోనూ వాహనంలోనూ మంచి కాలక్షేపంగాను విజ్ఞాన సముపార్జనకు మంచి మాధ్యమంగా ఉంటుంది రేడియో. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుండైనా రేడియో కార్యక్రమాలను వినే అవకాశం కల్పిస్తోంది న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్. ప్రస్తుతం రేడియోలో ప్రాయోజిత కార్యక్రమాలు, ఫోన్ ఇన్ కార్యక్రమాలు, ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, పాటల కార్యక్రమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇలాంటి కార్యక్రమాల వలన ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉండటం వలన శ్రోతల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలోని కార్మికులు, టైలర్స్, శారీరక శ్రమ చేసే కార్మికులు నిరంతరం రేడియోను వింటూ తమ పనులు చకచకా చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రేడియో ప్రసారాలకు ఆదరణ పెరుగుతోంది. ఆల్ ఇండియా రేడియోతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఎఫ్ఎం రేడియోలు రావటం వల్ల శ్రోతలు ఇంకా పెరుగుతున్నారు అని చెప్పుకోవాలి. కాలంతో పాటు రేడియో ఆకారంలో మార్పులు వచ్చినట్టుగానే కార్యక్రమాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. కాలానికి అనుగుణంగా మారుతూ శ్రోతలను అలరిస్తోంది రేడియో. దీనికి నిదర్శనమే ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం. ఎన్నో ప్రసార మాధ్యమాలు ఉన్నా కూడా ప్రజలతో తన మనస్సులోని భావాలను పంచుకోవటానికి ప్రధాని రేడియోనే ఎంచుకున్నారు.
ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆకాశవాణిలో ఇంకా కొనసాగుతోంది. రేడియో వార్తలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే వాణిజ్య ప్రకటనలు, వినోదాన్ని పంచే పాటలు వినిపిస్తోంది. ఇలా రేడియో అన్ని కార్యక్రమాలను వినిపిస్తూ శ్రోతల ఊహాశక్తిని పెంచుతూ ఒక శక్తివంతమైన మాధ్యమంగా ముందుకు వెళుతోంది. మీ అందరికీ మరోసారి ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు.